ఏంటి అసలు లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? మనం? ఏమైనా ఐడియా ఉందా? ఏమా కార్డేటా క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము. అది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. చూడండి వెళ్ళి నోట్బుక్ దగ్గర ఉందా? కార్డేటాలో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? కార్డేటాలో 1 2 3 చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పండి? యూరో కార్డేటా, యూరో ఓకే, కార్డేటా, యూరో సెఫలో కార్డేటా, కార్డేటా, సెఫ్లో కార్డేటా, వెర్టిబ్రేటా, యూరో, సెఫలో, కార్డేటా, వర్టిబ్రేటా. వర్టిబ్రేటా. అయితే ఈ యూరో కార్డేటా, సెఫ్లో కార్డేటాను ఇంకో పేరుతో పిలిచాం. ఏంటి? ప్రోటోకార్డేట్స్ అన్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో పేరుతో పిలిచాం. ఏంటది చెప్తారా ఎవరన్నా? ఏంటో? ఏ క్రైనేటా. ఓకే, వెరీ గుడ్. ఏ క్రేనియేటా. ఎందుకని చెప్పగలరా? రీజన్? వితౌట్ స్కల్. స్కల్ అనేది లేదు, పుర్రె లేదు కాబట్టి వీటిని ఏమన్నాం? ఏ క్రేనియేట్స్ అన్నాం. అండ్ వర్టిబ్రేట్స్ ఆల్సో నోన్ యాజ్ క్రేనియేట్స్ కదా. Vertebrates also known as craniates because they are having shell. They are having what? They are having skull. Okay, they are having skull. పుర్రి అనేది ఉంది, అందుకనే వాటిని ఏమన్నాం? క్రేనియేట్స్ అన్నాం. అండ్ ఆల్సో నోన్ యాజ్ వర్టిబ్రేట్స్. వై? బికాస్ హ్యావింగ్ వర్టిబ్రల్ కాలమ్ కదా. పృష్ఠవంశం అనేది, వెన్నెముక అనేది ఉంటుంది కాబట్టి మనం వర్టిబ్రేట్స్ లో పెట్టాం. కపాలం ఉంది కాబట్టి క్రేనియేట్స్ లో పెట్టాం. వీటికి కపాలం లేదు కాబట్టి, కపాలం అంటే స్కల్. మన ల్యాబొరేటరీలో ఉంది చూసారా? మన ల్యాబ్ లో ఉంది చూసారా? ఒకటి స్కెలిటల్ సిస్టమ్ ఉందా పెద్దది, వాడికి హెడ్ దగ్గర అంతా కూడా వితౌట్ హెయిర్ ఉందో చూసావా? అది స్కల్. అంటే అది. ఓకే, అలాంటి లేకపోతే క్రేనియేట్స్ అంటాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? యూరో కార్డేటాలో ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఎసిడిఎస్ 3 ఉన్నాయి మ్యామ్. 3 ఓకే, 3 ఉన్నాయి. వెరీ గుడ్. యూరోలో 3 ఉన్నాయి. 1 2 3. ఎసిడిఎసి, ఎవరది? అన్మ్యూట్, మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టండి మైక్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఎస్సిడిఎస్సి ఎగ్జాంపుల్ ఏంటి? హర్డ్మేనియా. ఏంటది? హర్డ్మేనియా. మళ్ళీ ఇది చాలా ఫాస్ట్ గా మనం చేసుకోవాలి. రీక్యాపిటులేషన్ ఆల్రెడీ అయిపోయింది అందుకని. ఓకే, నెక్స్ట్ థాలియసి ఎగ్జాంపుల్ ఏంటి? సాల్పా. సాల్పా, వెరీ గుడ్. లార్వేసి ఎగ్జాంపుల్? ఐకోఫ్లూరా. ఓకే, వెరీ గుడ్. జ్ఞాపకం ఉంది. నెక్స్ట్ కమ్స్ సెకండ్ వన్. రెండోది ఏంటి? సెఫలోకార్డేటా. సెఫలోకార్డేట్స్ కి ఇంకో పేరు ఏదో చెప్పుకున్నాం మనం, జ్ఞాపకం ఉందా? వెరీ గుడ్. సెఫలోకార్డేట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్, రాసేసుకోవాలి. సెఫలోకార్డేట్స్ ఆల్సో నోన్ యాజ్ లెప్టోకార్డీ. లెప్టోకార్డీ అండ్ example is Amphioxus. Okay, Amphioxus. Have you noted down the syllabus, practical and as well as theory? నోట్ చేసుకున్నారా సిలబస్? ఏమా? ఓకే, లేదంటే మళ్ళీ ఒకసారి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సిలబస్ నోట్ చేసుకోండి సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓకే, లెప్టోకార్డీ ఎగ్జాంపుల్ యాంఫియాక్సస్. దెన్ కమ్స్ థర్డ్ వన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? vertebrates. What is the another name for vertebrates? Craniates. Very good. Now I am directly writing. Vertebrates are craniates. దీంట్లో మళ్ళీ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. దేర్ ఆర్ 2 బ్రాంచెస్. వన్ ఈజ్ వెరీ గుడ్, ఏ నేత్ర. సెకండ్ వన్ ఈజ్ నేతోస్టోమేటా. ఎవరది?
భవానీ మ్యూట్ ద మైక్. ఓకే, ఏ నేత? వాట్ ఈస్ మెంట్ బై ఏ నేత? ఏ నేత అంటే ఏంటి? ఏ నేత అంటే జానెస్. జానెస్. దవడలు లేని జీవులు. నేతోస్టోమేటా మీన్స్ ఆపోజిట్. ఆర్గానిజమ్స్ ఆర్ ద యానిమల్స్ విత్ జాస్. విత్ జా. దవడలు కలిగినవి. సో అగైన్ కమ్స్ ఏ నేత. ఇన్ ఏ నేత దేర్ ఆర్ two branches. Two types. Okay. ఏ నేత? Very good. సెఫలోసిస్. First one is Psychostomata. Astropodermy. Astropodermy. ఆస్ట్రోకోడర్మీ. Astropodermy. Second one is Cyclostomata. Cyclostomata. Okay. Astropodermy. Let us learn detailly about astropodermy. Astropodermy గురించి చూసేద్దాం. ఇక్కడే క్లాసిఫికేషన్ దగ్గర astropodermy చూద్దామా. వాట్ ఈజ్ మెంట్ బై astropodermy? These are chordates but without having jaw. కదా, సకశేరుకాలు అయినప్పటికీ దవడలు లేనటువంటి సకశేరుకాలు. సో ప్రిమిటివ్, చాలా ప్రాథమికమైనవి. తెలుస్తుందా? దవడలు లేవు అండ్ వితౌట్ స్కల్, పుర్రె కూడా లేదు. వాట్ ఈజ్ మెంట్ బై ఆస్ట్రోకోడర్మీ? ఆస్ట్రోకో ఇన్ ద సెన్స్ ఆసియా, బోన్స్, బోనీ. ఓకే, డర్మ్ ఇన్ ద సెన్స్ స్కిన్. ఏంటి ఆస్ట్రోకోడర్మీ అంటే? చర్మంలో, అంతఃచర్మంలో అంతస్థిగతమై ఉంటాయి. అంటే ఏంటి? అస్థి ఫలకాలు అనేవి అంతస్థిగతమై ఉంటాయి. నంబర్ ఆఫ్ ఆస్టియా లైక్ ప్లేట్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద ఎండోడర్మ్. అంతఃచర్మంలో అస్థి ఫలకాలు అనేకం అంతస్థిగతమై ఉంటాయి. అందువల్ల వాటిని ఏమన్నాం? ఆస్ట్రోకోడర్మీ అన్నాం. దీస్ ఆర్ ఎక్స్టింక్ట్. వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టింక్ట్? విలుప్తం. తెలుగులో ఏమంటాం వాటిని? విలుప్తం అంటాం. విలుప్తం అంటే ఏంటి తల్లి? విన్నారా ఎప్పుడైనా? బాటనీలో వస్తుంది, చాలా చాలా చోట్ల వస్తుంది. వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టింక్ట్? విలుప్తం. Not existing now. Once upon a time they have enriched. కదా, ఒకప్పుడు అవి ఫ్లోరిష్డ్, బాగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమీ అవి లేవు కదా, అవన్నీ కూడా అంతరించిపోయినాయి. అప్పుడు వాటిని ఏమంటాం? విలుప్తం అంటాం. దెన్ వీఆర్ యూజింగ్ ఎక్స్టింక్ట్. దే మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాజిల్స్. అవేంటి? శిలాజాల రూపంలో ఉంటాయి. పేలియోంటాలజీ, పేలియోబాటనీ, వాటి ద్వారా మనం వాటి యొక్క ఏజ్ ని మనం అసెస్ చేయొచ్చు, ఏ కాలంలో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ దానికి ఒక ఉదాహరణ ఏంటి? డైనోసార్స్. తెలుసు కదా మీకు? డైనోసార్స్ విన్నారా? మ్యామ్. డైనోసార్స్, దీస్ ఆర్ ఎక్స్టింక్ట్. ఇప్పుడు ఉన్నాయా డైనోసార్స్? రాక్షస బల్లులు అనేవి ఇప్పుడు ఉన్నాయా? నో. అలాంటి వాటిని మనం ఏమంటాం? ఎక్స్టింక్ట్ అంటాం అన్నమాట, విలుప్తం అంటాం. సో ఆస్ట్రోకోడర్మీ ఆర్ ప్రిమిటివ్, వెరీ ప్రిమిటివ్, చాలా ప్రాథమికమైనటువంటి సకశేరుకాలు. దవడలు లేవు. వాటిలో ఏముంటాయి? అస్థితో నిర్మితమైనటువంటి ఫలకాలు అనేవి అంతఃచర్మంలో అంతస్థిగతమే ఉంటాయి. ఎంబెడెడ్ విత్ స్కేల్ ప్లేట్స్, ఎంబెడెడ్ విత్ ఆజికల్ ప్లేట్స్. సో ఓన్లీ మనం ఏమన్నాం? ఆస్ట్రోకోడర్మీ. ఎగ్జాంపుల్ ఏంటి దానికి? దానికి ఏదో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సెఫలాప్సిస్. ఏంటది? ఎగ్జాంపుల్ ఫర్ ఆస్ట్రోకోడర్మీ ఈజ్ సెఫలాప్సిస్. సెఫలాప్సిస్. ఓకే. దెన్ కమ్స్ సైక్లోస్టోమేటా. Then comes cyclostomata. Very detailedly we are going to learn about a cyclostomata. That is important essay. Cyclostomata. Cyclostomata. Very detailedly we are going to learn about these cyclostomates. Second type in Aneta. What is meant by cyclo? Cyclo in the sense circular. Stomata, stomadium means mouth. The organisms with a circular mouth are coming under cyclostomates. These are also jawless primitive protochordates. అర్థమైందా? సైక్లోస్టోమేటా అంటే గుండ్రని నోరు కలిగినటువంటి జీవులు. ఇవి కూడా ప్రాథమికమైనవి, సకశేరుకాలే అయినప్పటికీ కూడా వీటిలో పుర్రి అనేది లేదు. ఆ సైక్లోస్టోమేట్స్ లో రెండు క్రమాలను చూసాం. దేర్ ఆర్ 2 ఆర్డర్స్. We have been
అబ్జర్వింగ్. ఏమేంటవి జ్ఞాపకం ఉన్నాయా? లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. పెట్రోమైజాన్షియా అండ్ మిక్సినోయిడియా. పెట్రోమైజాన్షియా పెట్రోమైజాన్షియా ఎగ్జాంపుల్ ఏంటి? పెట్రోమైజాన్. ఓకే. సెకండ్ వన్ ఈస్ మిక్సినోయిడియా. Second order is Myxinoidea. Are you writing? Yes, ma'am. Yes, ma'am. Okay. Myxinoidea. Second type is Myxinoidea. And comes example Myxine. What is that? Myxine is an example. So there are two types we have been observing in cyclostomates. First one is Petromyzantia, order Petromyzantia, example Petromyzan. Second order is Myxinoidea, example Myxine, which we are going to learn very detailedly. Petromyzan and as well as Myxine. Repeatedly, these two questions are being asked in public examination as either a short or as well as a essay. Okay, general characters and classification of cyclostomates. So you have to take more attention. Next comes after cyclostomates, then what comes? Second part. What is the second part? First part Aneta we have been completing. Second one is Gnathostomata. Yes, Gnathostomata అంటే ఏంటి? జాఫుల్ విత్ జాస్ అంటే దవడలు కలిగినటువంటి జీవులు. సో ఆల్ హయ్యర్ ఆర్గానిజమ్స్ కమింగ్ అండర్ Gnathostomats. Okay, there are certain organisms like we are seeing that first one is there are 5 you are supposed to remember. One is చేపలు, పైజెస్ ఉభయచరాలు, amphibians సరీసృపాలు, reptiles పక్షులు, aves క్షీరదాలు, mammals. Okay, Gnathostomata is having 5 types. What are the 5 types? First one. Hello? మ్యామ్ ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పరా మ్యామ్? Paises, Pises. First one, Paises, Ses. Visible? Board is visible or not? Yes, ma'am. Okay, Yes, Paises. ma'am. Okay, Pises, Paises. That is first one. Then comes amphibians. AMPHIBIANS. Second one is amphibians. Then comes the third one, reptiles. Okay, then comes the fourth one, aves. AVES, aves. Then comes the last, mammals. Okay, you see తెలుగు మీడియం వాళ్ళు చెప్పండి తల్లి ఏమేంటిది? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఓకే, సరే ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను, తర్వాత డీటెయిల్ గా మనం వెళ్దాం. ఇవన్నీ కూడా మీరు ఆఫ్లైన్ క్లాసులు జరిగేటప్పటికి ఒక్కసారి రీక్యాప్ అయిపోవాలి మనకి. ఇంకా టైం ఉండదు, వెంటనే ఎగ్జామినేషన్ పెట్టేస్తాడు మీకు. ఓకేనా? అందుకని ఇంకా రెండిట్లకి మీరు వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట. సరే ఇప్పుడు చూద్దాం 1 by 1. ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాం? చేపలు అనుకున్నాం కదా. పైజెస్, ఈ చేపల్లో మళ్ళీ 3 ఉంటాయని ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ హావ్ బీన్ టోల్డ్. చెప్పానా? ఏమేంటవి? ప్లాకోడర్మీ, కాండ్రిక్టీస్, and third one is Ostrictis. Could you remember? Yes, ma'am. Is it visible? Board is visible or not? కనిపిస్తుందా తల్లి? వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? Yes, ma'am. ఓకే, ఏమేమి ఉన్నాయి చేపల్లో? 3 types. ఫస్ట్ వన్ సే వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? Placodermy. ఓకే, ప్లాకోడర్మీ. ఓకే,
Third one, Ask fishes. Arctic. Now note down the examples. Examples note down. For placodermy. Placodermy, example, Climachis or Botriolepis. You remember one. Better remember one. Which one is easy that you are supposed to remember for placodermy? Placodermy, example, Botriolepis. Botriolepis or Climachis. These are also extinct. Have you noted? Yes, ma'am. Botriolepis. Okay, next comes the second one, Chondrichthyes. Again, we are going to learn very detailedly further. Chondrichthyes. Chondrichthyes, all are elasmobranch fishes, smooth fishes. అంటే మృదులాస్థి చేపలు అంటాం వీటిని. యు రిమెంబర్ వన్ ఎగ్జాంపుల్, స్కోలియోడాన్, సొర చేప అంటాం తెలుగులో. సొర చేప, స్కోలియోడాన్. Type study we have to learn detailedly. Chondrichthyes example, Scoliodon or shark. Next, third one. What is third one? Third type, Ostrichthyes. Ostrichthyes. Ostrichthyes example. Can you say example for Ostrichthyes? Number of fishes we have been utilizing in our daily life. The fishes we are seeing, majority of the fishes are Ostrichthyes only. ఇప్పుడు మనం చూస్తున్న చేపలన్నీ కూడా అస్సి చేపలే. మ్యాక్సిమం మనం వాడేవన్నీ కూడా అస్సి చేపలే. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ రిమెంబర్ వన్. ఏమంటావు? మనం ఎలాగా చదువుకుంటాం కాబట్టి ప్రాక్టికల్లో కట్లా బొచ్చే. Yes, ma'am. ఓకే. So first category over. What is the first category? There are 5 categories in a Gnathostomata. Okay. Gnathostomataలో 5 విభాగాల కింద చూసాం మనం. ఫస్ట్ విభాగం ఏంటి? చేపలు. చేపల్లో ఏమేమి ఉన్నాయి? ప్లాకోడర్మీ, ఎగ్జాంపుల్ క్లైమాచిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోథ్రియోలిపిస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బోథ్రియోలిపిస్. ఓకే. రెండోది కాంట్రిక్టీస్ అంటే మృదులాస్థి చేపలు. మళ్ళీ వాటి గురించి డీటెయిల్ గా చదువుతాం మనం, షార్ట్స్ అవి వస్తాయి. ఇప్పుడు జస్ట్ మనం లైన్ డయాగ్రామ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటి దీని గురించి? దీనికి ఎగ్జాంపుల్ షార్క్, స్కోలియోడాన్, సొర చేప. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రిక్టీస్, అస్థి చేపలు, బోనీ ఫిషెస్. ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో, కట్ల. సో ఫినిష్డ్. నెక్స్ట్ ఏంటి? చేపలు అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఉభయచరాలు, యాంఫీబియన్స్. మనం చాలా తెలుసు మనకు ఉభయచరాలు అనేవి. ఎగ్జాంపుల్ నేను చెప్పక్కలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రానా, నాట్ రాణా ఫిలిం స్టార్, రానా. ఓకే. ఇది. నెక్స్ట్ ఏంటి? సరీసృపాలు, రెప్టైల్స్. ఎగ్జాంపుల్ ఎనీ హౌ యూఆర్ గోయింగ్ టు లర్న్ one type study. దాన్ని ఏమంటాం? కెలోటిస్. Do you know what is meant by కెలోటిస్? Garden lizard, తొండ. Okay. Am I audible? Yes, ma'am. Okay. What is the example for సరీసృపాలు, reptiles? Scretols. కెలోటిస్. కెలోటిస్ తొండ. దెన్ కమ్స్ పక్షులు. టైప్ స్టడీ we have to study. So remember Columba. What is the scientific name? Columba means which one? Which bird? Dove. Okay. Pauram, pigeon. Scientific name of pigeon is Columba livia. Okay. Yes or no? Say. Yes, ma'am. Okay. Then comes క్షీరదాలు. Last లో mammals. You give one example. Number of mammals are there, including human being. So you can give one example. That is ఏంటది? కుందేలు, rabbit. Scientific name Oryctolagus. Okay. So with this we have finished the entire classification.
ఏంటి నేతోస్టోమేటా. ఇన్ నేతోస్టోమేటా దేర్ ఆర్ 5 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఇస్ పైజెస్, చేపలు. సెకండ్ కేటగిరీ ఇస్ యాంఫీబియన్స్, ఉభయచరాలు. థర్డ్ వన్ థర్డ్ వన్ ఈజ్ రెప్టైల్స్, సరీసృపాలు. ఫోర్త్ వన్ ఈజ్ ఏవ్స్, పక్షులు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మ్యామల్స్, క్షీరదాలు. ఫ్రమ్ లాస్ట్ టు ఫస్ట్ లెట్ us see examples. క్షీరదాలకు ఎగ్జాంపుల్ కుందేలు. Number of examples are there. For our convenience we are giving only one or two. Okay. Next for aves anyhow we are going to learn type study. So columba livia, that means pigeon. Okay. For reptiles Celotes, lizard, sonda. Amphibians rana. Okay. Next in physes again three categories are there. First one is placodermy. Clymoceus, also extinct Botriolepis. Next comes Chondrichthyes, smooth fishes, Coreodon. example shark. Okay. Then third one Osteochthyes. Okay. Example enough. So let us see entire glance. Before that you have to remember few things. What are the few things? We are seeing టెట్రాపోడా, బైపోడా, టెట్రాపోడా. ద్విపాదులు, చతుష్పాదులు అని అంటారు తెలుగులో. ద్విపాదులు, చతుష్పాదులు. టెట్రాపోడా. చతుష్పాదులు అంటే ఏంటి? హ్యావింగ్ 4 limbs. 4 limbs ఉండే వాటిలో ఏమేమి వస్తాయి? ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇవన్నీ కూడా చతుష్పాదులు. కమింగ్ అండర్ టెట్రాపోడ్స్. అర్థమైందా? మీన్స్ 2 4 limbs అండ్ యాజ్ వెల్ యాజ్ 2 hind limbs. 2 పూర్వాంగాలు, 2 చర్మాంగాలు ఉంటాయి. పూర్వాంగాలు అంటే ఏంటి? మనకి చేతులు ఉన్నాయి, అవునా? చర్మాంగాలు అంటే కాళ్ళు అనమాట. అలాగా వాటిని మనం ఏమంటాం? టెట్రాపోడ్స్ అంటాం. ఏంటది? టెట్రాపోడ్స్. ద్విపాదులు అంటే ఏంటి? ఓన్లీ బైపర్డ్స్ అంటే రిమైనింగ్ ఇంకెవరు మిగిలేరు? ఫిషెస్ అలాంటివి ఏమన్నా వస్తాయి అనమాట, బైపర్డ్స్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇంకో పాయింట్ నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటి? చేపల్ని నెక్స్ట్ ఉభయచరాల్ని ఇక్తియోప్సిడా అంటారు. ఇక్తియోప్సిడా. దెన్ సెకండ్ వన్ ఈజ్ సారాప్సిడా. ఇక్తియోప్సిడా కింద ఏమేమి వస్తాయి? చేపలు, ఉభయచరాలు వస్తాయి. సారాప్సిడా కింద ఏమొస్తాయి? సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వస్తాయి. అర్థమైందా? రెప్టైల్స్, ఏవ్స్, mammals, these are all coming under sauropsida, and physes, amphibian coming under ichthyopsida. సో మనకి ఏమేమి తెలిసింది? ఇక్తియోప్సిడా అంటే ఏంటి? చేపలు, ఉభయచరాలు ఉంటాయి అన్నమాట. సారాప్సిడా అంటే ఏంటి? సరీసృపాల నుంచి క్షీరదాల వరకు ఉంటాయి అన్నమాట. ఇంకేమనుకున్నాం? టెట్రాపోడ్స్ అంటే ఏమొస్తాయి? ఉభయచరాల నుండి క్షీరదాల వరకు వస్తాయి. ఇంకో పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఎనామ్నియోడ్స్ అండ్ యామ్నియోడ్స్. ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ మనకి ఫర్దర్ లెసన్స్ లో వస్తాయి. ఇంక నన్ను అడగకూడదు మీరు. మీకు ఇదంతా కూడా ఫండమెంటల్ తెలిసి ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటి? అనాప్సిడ్, దాని ఏమంటాం? ఎనామ్నియోడ్స్ and anamniotes. Odes means organisms which are possessing. Anamniotes means without a amnion. What is meant by amnion? You are going to learn in 4th semester. 4th semester లో మనకి పిండత్వచాలు అనేది ఒక లెసన్ వస్తుంది. ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్. ఇప్పుడు మాతృగర్భంలో పిండం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, అవునా? పిండం డెవలప్ అయినప్పుడు పిండం చుట్టూతో ఏముంటాయంట? దేర్ ఆర్ సర్టెన్ మెంబ్రెయిన్స్, కొన్ని పొరలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటాం మనం? ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అంటారు. పిండత్వచాలు అంటాం. అందులో ఆ పిండత్వచాలు అంటే మనకు ఏమీ తెలియదు, ఒకటి మటుకి మనకు బాగా తెలుసు. అందులో amnion ఈజ్ వెరీ ఫెమిలియర్. వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ amnion. దాన్ని ఓల్బము అంటాం. అది మనకు తెలుసు. ఒమ్మనీరు అంటారు, వినే ఉంటారు. ఆ స్కానింగ్ చేస్తారు బేబీ,
ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా, సో Baby. ఇట్ ఈస్ సఫిషియంట్. అదే ఆ ఉమ్మ నీరే మనం స్లాంగ్ లో ఉమ్మ అంటాం. యాక్చువల్లీ దట్ ఈస్ యామ్నియోటిక్ ఫ్లూయిడ్. అర్థమవుతుందా? ఉల్బ ద్రవము. అదే మనం స్లాంగ్ లో, ఈ భాషలో, లోకల్ లాంగ్వేజ్ లో ఉమ్మ అంటాం, యామ్నియో అని అనలేక ఉల్బం అనకుండా. ఓకే, సరే. ఇప్పుడు యామ్నియాన్ అనేది కలిగి ఉంటే వాటిని యామ్నియోడ్స్ అంటాం, లేకపోతే అనామ్నియోడ్స్. అర్థమైందా? ఉల్బరహిత జీవులు అంటే అనామ్నియోడ్స్, ఉల్బదారులు అంటే యామ్నియోడ్స్. ఉల్బరహిత జీవులు ఎవరు? చేపలు, ఉభయచరాలు. దే ఆర్ నాట్ హ్యావింగ్ యామ్నియాన్. వాటిలో పిండ త్వచాలు ఉండవంట. ఎవరికి? చేపలకి, ఉభయచరాలకి. కానీ సరీసృపాల నుంచి క్షీరదాల వరకు యామ్నియోన్ ఈజ్ ప్రెసెంట్. అంటే వాటిని ఉల్బదారులు అంటాం. మనకి ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 పాయింట్స్ నెక్స్ట్ వచ్చే కమింగ్ లెసన్స్ తోటి ఇంటర్లింక్ అప్ అయ్యి ఉంటాయి. ఏం నేర్చుకున్నాం? ఒకటి ఇక్తియాప్సిడా అన్నది నేర్చుకున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై ఇక్తియాప్సిడా? చేపల్ని, ఉభయచరాల్ని కలిపి ఏమన్నాం? ఇక్తియాప్సిడా అన్నాం. నెక్స్ట్ వన్ ఏంటి? సారాప్సిడా. సారాప్సిడా అంటే ఏంటి? సరీసృపాల నుంచి. అంటే రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్. అది సారాప్సిడా. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం? టెట్రాపోడ్స్, బైపోడ్స్. టెట్రాపోడ్స్ అంటే ఏంటి? లిజర్టీ. ఫ్రమ్ యాంఫీబియన్ టు మ్యామల్స్, యాంఫీబియన్ టు మ్యామల్స్ కదా. యాంఫీబియా నుంచి క్షీరదాల వరకు వాటిని మనం ఏమన్నాం? చతుష్పాదులు అని అన్నాం. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం? యామ్నియోడ్స్, అనామ్నియోడ్స్ అనుకున్నాం. యామ్నియోడ్స్ అంటే ఏంటి? ఉల్బదారులు. అంటే ఎక్కడ? సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వాటిలో యామ్నియాన్, ఉల్బము అనేది ఉంటుంది. మిగతా వాటిలో చేపలు, ఉభయచరాల్లో ఉల్బం అనేది ఉండదు. కనుక వాటిని ఏమన్నాం? అనామియోడ్స్ అని అన్నాం. ఇక్కడ వరకు మనకు ఒక ఐడియా వచ్చేసింది. జస్ట్ ఒక్కసారి కార్డేటా జస్ట్ క్లాసిఫికేషన్ అనేది చెప్పేసేయండి, అది వేసేసుకోండి, అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి. ఎవరు ఉన్నారో అసలు నన్ను చూడనివ్వండి. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి మైక్. ఓకే ఎస్ మ్యామ్. ఓకే 18 మెంబర్స్ వచ్చారు. ఓకే ప్రవళిక, ఎస్ మ్యామ్. ఫస్ట్ చెప్పునానా క్లాసిఫికేషన్ చెప్పు ఫస్ట్. ప్రోటోజో ఇది కార్డేట్స్ లో. Chordates divided into 3 types, ma'am. Urochordata, cephalochordata, vertebrata. ఓకే ఎనఫ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది ఈ అమ్మాయి ఎవరు? ఎవరు ఈయన? ఎవరు ఎవరు ఇది? Ma'am, yes, ma'am. Shanti Kumar. శాంతియా? Yes, ma'am. ఓకే ఓకే శాంతి చెప్పు. నెక్స్ట్ ఏం వస్తుంది? Urochordata లో 3 parts, ma'am. ఓకే ఏమేంటి? స్పీడ్ గా చెప్పాలి. ACD, ఎస్డిఎసి, Dali, Daliaceae, ఓకే Larvaceae. లార్వేసి. ఓకే నెక్స్ట్ ప్రభావతి. ప్రభావతి మ్యామ్. చెప్పినానా? నెక్స్ట్ సెఫ్లోకార్డేటా మ్యామ్. సెఫలోకార్డేటా ఎగ్జాంపుల్ చెప్పు. ఆంఫియాక్సిస్ మ్యామ్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ తినెవరు? జ్యోతి, జ్యోతిక. వర్టిబ్రేటా మ్యామ్. వర్టిబ్రేటా. దానికి ఇంకో పేరేంటి? క్రేనియేట్స్ మ్యామ్. క్రేనియేట్స్, వెరీ గుడ్. నెక్స్ట్ తినెవరు? తినెవరు? ఎవరు తిను? Sindhu, ma'am. Sindhu, ma'am. Sindhu, ma'am. సింధు. తెలుగు ఓకే medium. చెప్పునానా ఏంటి? సింధు. సింధు. భవానీ, భవానీ. చెప్పు. వర్టిబ్రేటా మ్యామ్. ఆ, ఎనాటమ్ మ్యామ్. ఆ, Geneta, Neto, Stomata. ఓకే
తినెవరు? సింధు మ్యామ్. శృతి శృతియా? ఎస్ మేడం. శృతి మ్యామ్. శృతి ఏమి చాలా కాలానికి వచ్చారు తమరు గారు. భవానీ ఆ, శృతి చెప్పాలి. నెక్స్ట్ ఏమొస్తుంది? టైప్స్ మేడం. ఏక్రియేటా, నేటోస్టోమాటా. ఏనియేటా అంటే జాలస్ ఆర్గానిజమ్స్. నాథోస్టోమాటాలో విత్ జాస్ ఉంటాయి మేడం. ఏనియేటాలో మళ్ళీ 2 టైప్స్. ఓకే ఆస్ట్రోకోడర్మా, సైక్లోస్టోమాటా. ఓకే సరే. ప్రసన్న మ్యామ్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ నేతోస్ టొమాటో మ్యామ్. అందులో Yes. 2 టైప్స్ మ్యామ్. ఓకే. పీసెస్ టెట్రోపోడా మ్యామ్. 2 టైప్స్. ఓకే పీసెస్ టెట్రోపోడా మ్యామ్. ఓకే ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? తిను లక్ష్మి భవాని. లక్ష్మి భవాని. లక్ష్మి భవాని ఎంఐ. స్నేహలత. స్నేహలత ఎస్ మ్యామ్. చెప్పాలి టకటక. నేతోస్టోమాటా దవడలో ఉన్న జీవులు. దాని ఎగ్జాంపుల్ సుకన్య. సుకన్య. ఇది ఎవరు? ప్రియదర్శిని మ్యామ్. మనోజ్ఞ అమ్మా. ప్రియదర్శిని మ్యామ్. సుకన్య. ప్రియదర్శిని చెప్పినానా? చెప్పు. ప్రియదర్శిని అసలు లేదు మ్యామ్. సుకన్య ఉంది మ్యామ్ స్నేహలత తర్వాత. ఈఎంఐ. ఈఎంఐ ఎవరు? ప్రవళిక. సుకన్య మ్యామ్. స్రవంతి చెప్పు. స్రవంతి. స్రవంతి. శ్రవంతి మ్యామ్ పిలుస్తున్నారు. ఏం పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా. తులసి. తులసి. ఓకే సరే. కొంచెం మీకు ఐడియా ఉంది కదా? ఐడియా వచ్చిందా? ఎస్ మ్యామ్. సరే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం సైక్లోస్టోమేట్స్. సైక్లోస్టోమేట్స్ అనేది చూద్దాం చూడండి. ఉన్నారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఉన్నాం. ఏం వైట్ బోర్డ్ ఏదో ప్రాబ్లం కనబడుతుందా అయ్యన్నా? శ్రవంతికి కనిపిస్తలేదు మ్యామ్. లేదు మ్యామ్. సరేలే. ఇంకా నెక్స్ట్ సైక్లోస్టోమేట్స్ వస్తుంది. వినండి. సైక్లోస్టోమేట్స్ లో ఏముంటది? సైక్లోస్టోమేట్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక? సర్క్యులర్ మౌత్. గుండ్రని సర్క్యులర్ మౌత్ అంటే గుండ్రని నోరు కలిగినటువంటి జీవులు. మేడం వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. మ్యామ్ కి సిగ్నల్స్ లేనట్టున్నాయి. ఒక 5 minutes ఆగండి.
మ్యామ్ కట్ అయిపోయారు. లేరు ఉన్నారు. లేరు ఉన్నారు సార్. నాకు వాయిస్ ఏమి వినిపించడం లేదే. ఏమే ఒక నిమిషం కొంతమందికి అసలు ఆగండి. మేడం వాయిస్ వినిపించట్లేదంట. మ్యామ్ అసలు ఎవరికి వినిపిస్తలేదు. అసలు సర్లేదు మ్యామ్. క్లాస్ వినిపించలేదు నాకు. ఒక్క నిమిషం ఆగండి, వస్తారు మేడం. హలో. మ్యామ్ వినిపిస్తుంది మ్యామ్. ఓకే, మధ్యలో ఇంటరప్షన్, ఏదో ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం. సరేనా? ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. సరే, ఒక్కసారి చూద్దాము. మళ్ళీ ఇప్పుడు సైక్లోస్టోమేట్స్ దగ్గర అయిపోయాం మనం. సైక్లోస్టోమేట్స్, అవునా? ఎస్ మ్యామ్. సైక్లోస్టోమేట్స్ అంటే ఏంటి? గుండ్రని నోరు కలిగినటువంటి జీవులు. వాటిలో ఏం ఫీచర్స్ ఉంటాయో అవి చూసుకునే ముందు అసలు మీ దగ్గర నోట్బుక్ రెడీగా ఉందా? నోట్బుక్, పెన్సిల్ ఉందా? ఉంది మ్యామ్. అయితే ఓకే, అయితే డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాను, టకటక వేసేసుకోండి. ఓకే మ్యామ్. ఏంటి ఓకే అనుకున్నాం? మ్యామ్. వీటికి ఎగ్జాంపుల్స్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్ అనుకున్నాం. మిక్సింగ్ మ్యామ్. పెట్రోమైజాన్. ఓకే, ఫస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా పెట్రోమైజాన్. చక్క వేసుకోండి. మళ్ళీ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం అయితే మళ్ళీ ఇదొక. Is it visible? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. అమ్మ కనబడుతుందా తెలుగు మీడియం వాళ్ళు? శృతి, ఉన్నావా మేడం. మేడం కనిపిస్తుందా అంటున్నా? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే, స్పీడ్గా వేసుకోండి. 1 2 3 4 5 6 7. ఇవి 7. ఇదేమీ లేదు, జస్ట్ అంతే, వేసుకోండి. అయిపోయిందా? ఇది ఏంటి డయాగ్రామ్ పేరేంటి? పెట్రోమైజాన్. ఇది ప్రాక్టికల్ కూడా ఉంది. ప్రాక్టికల్ అప్పుడు ఇవే పాయింట్స్ మళ్ళీ మీరు చెప్పాలి. మనకు ప్రాక్టికల్ క్లాస్ అంటూ ఏమీ లేదు. మరి ఉన్న 3 days లో వాళ్ళు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కవర్ అవ్వాలి కదా, అందుకని ఇంకా ప్రాక్టికల్ ఇంతే. సరే, ఇప్పుడు లేబులింగ్ చూడండి. దీని ఏమంటాం? హాస్య గరాటు, ఓరల్ ఫన్నెల్. ఇంగ్లీష్ మీడియం సైమల్టేనియస్లీ రైట్ డౌన్. లేబులింగ్ హాస్య గరాటు, ఓరల్ ఫన్నెల్. ఓకే. తల విజిబుల్, బోర్డ్ విజిబుల్ ఆర్ నాట్? విజిబుల్ మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. ఓకే, తల. ఓకే, హెడ్. ఇదేంటి మనం చెప్పక్కలే, కన్ను, నేత్రం, ఐ. ఇవి వేసుకోమన్నాను కదా 7. ఈ 7 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ అంటే మొప్ప చీలికలు. గిల్ స్లిట్స్, మొప్ప చీలికలు. ఈ బాడీ మీద అంతా కూడా చిన్న చిన్నవి ఇలా వేసుకోండి, పొలుసుల్లా బాడీ అంతా ఇలా. ఓకే, ఇది ఫస్ట్ది, మొదటి పృష్ఠవాజం, ఫస్ట్ డోర్సల్ ఫిన్. దిస్ వన్ సెకండ్ డోర్సల్ ఫిన్, రెండవ పృష్ఠవాజం. అండ్ దిస్ వన్ కాడల్ ఫిన్ ఆర్ టెయిల్ ఫిన్, పుచ్చవాజం. ఇక్కడ ఉన్నది ఫస్ట్దేమో పాయువు, యానస్. అండ్ సెకండ్ ఏదో తీసుకున్నాం, మూత్ర జననేంద్రియ సూక్ష్మాంకరం, యూరినోజెనైటల్ ప్యాపిల్లే.
urinogenital papillae. See, once look at the board. I am telling the labeling. ఏమొచ్చింది? హెడ్, తల వచ్చింది. ఐ, నేత్రము. ఇదేంటి? ఓరల్ ఫన్నెల్, ఆస్యగరాటు వచ్చింది. 7 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ వచ్చినాయి. ఫస్ట్ డోర్సల్ ఫిన్, మొదటి పృష్ఠవాజం. సెకండ్ డోర్సల్ ఫిన్, రెండవ పృష్ఠవాజం. కాడల్ ఫిన్ ఆర్ టెయిల్ ఫిన్, పుచ్చవాజం. ఇది సెకండ్ వచ్చిందేమో మూత్ర జననేంద్రియ సూక్ష్మాంకరం, యూరినోజెనైటల్ పాపిల్లే. ఫస్ట్ వచ్చిందేమో పాయువు, యానస్. ఓకే, ఇంకేమన్నా మర్చిపోయాం మనం? లేబులింగ్ అయిపోయింది, చేసారా? Yes, ma'am. ఓకే, నౌ షల్ ఐ రబ్ ద బోర్డ్? చెరిపేస్తున్నా. Yes, ma'am. ఓకే, నౌ యు ఆర్ గోయింగ్ టు డ్రా వన్ మోర్ డయాగ్రామ్, దట్ ఈస్ మిక్సింగ్. అప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. మిక్సీన్ ఆర్డర్ ఏంటి అనుకున్నాం? ఆర్డర్ ఏంటి? ఎనీబడి ఎవరన్నా చెప్తారా? మిక్సీన్ ఆర్డర్, మిక్సీన్ ఐడియా ఏంటి? ఆర్డర్ మిక్సీన్ ఐడియా అనుకున్నాం కదా? Yes, ma'am. ఎస్. నెక్స్ట్ మిక్సీన్ యొక్క డయాగ్రామ్ వేసుకోండి ఇప్పుడు. See, by looking it, you can easily identify what is the main difference between mixine and petromyzine. See this one. This is mixine. Okay. Visible board? Yes, ma'am. Okay, now label. Okay, these are sensory tentacles. Jnana sparsakalu. Jnana sparsakalu. Sensory tentacles. Jnana sparsakalu. Sensory tentacles. Okay, ఇది నేత్రం, ఐ. అండ్ ఇక్కడ వేసుకుంటాం ఇలాగా మొప్ప చీలికలు, గిల్ స్లిట్స్, మొప్ప చీలికలు. ఓకే, నెక్స్ట్ ఇది పుచ్చవాజం, టెయిల్ ఆర్ కాడల్ ఫిన్. ఇక్కడ ఉదర మధ్యవాజం, వెంట్రోమీడియల్ ఫిన్, ఉదర మధ్యవాజం. ఈ బాడీ అంతా శ్లేష్మ గ్రంథులు, స్లైమ్ గ్లాండ్స్ ఆర్ మ్యూకస్ గ్లాండ్స్, స్లైమ్ గ్లాండ్స్. అయిపోయింది. ఒకసారి లేబులింగ్ చెప్తాను చూడండి. ఏం చెప్పుకున్నాం? ఐ గిల్ స్లిట్స్, సెన్సరీ టెంటకిల్స్, జ్ఞాన స్పర్శకాలు. ఈ బాడీ అంతా స్లైమ్ గ్లాండ్స్, శ్లేష్మ గ్రంథులు. నెక్స్ట్ ఇది ఉదర మధ్యవాజం, వెంట్రోమీడియో ఫిన్. నెక్స్ట్ కాడల్ ఫిన్. ఓకే, ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి మధ్యలో? డిఫరెన్స్ ఏంటి చెప్పండి. దీనికి టెంటికల్స్ ఉన్నాయి మ్యామ్, సెన్సరీ టెంటికల్స్. వెరీ గుడ్, టెంటకిల్స్. అక్కడేమో ఓరల్ ఫన్నెల్ ఈజ్ సీన్, హియర్ సెన్సరీ టెంటకిల్స్ ఆర్ సీన్. నెక్స్ట్ తర్వాత ఫిన్స్ కి వచ్చేటప్పటికి అక్కడ ఫస్ట్ సెకండ్ డోర్సల్ ఫిన్స్ ఆర్ సీన్. ఇక్కడ డోర్సల్ ఫిన్స్ ఆర్ absent. Instead of that we could see
ఏం చేసాం? వెంట్రో మీడియన్ ఫిన్, ఉదర మధ్యవాజం అనేది కనబడింది. నెక్స్ట్ తోక, ఇది కామనే. టెయిల్, కాడల్ ఫిన్ అనేది కామనే. నౌ లెట్ us డిఫరెన్షియేట్. ఇప్పుడు రెండిటికి మధ్య భేదాలు అనేవి చూద్దాం. రబ్ చేసేనా బోర్డు? ఎస్ మ్యామ్. ఓకే, నౌ డిఫరెన్షియేట్. ఈ డిఫరెన్సెస్ అనేది ఎయిదర్ ఫర్ ఎస్ఏ ఆర్ ఫర్ షార్ట్ కమ్స్. ఈ రెండు క్లబ్ చేసేస్తే మనకి జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమేటా అనేది వచ్చేస్తుంది. సైక్లోస్టోమేట్స్ అంటే ఏంటి అనుకుంటున్నాం మనం? దీస్ ఆర్ వర్టిబ్రేట్స్ వితౌట్ అ స్కల్ బట్ ఏమనుకున్నాం? హ్యావింగ్ సర్క్యులర్ మౌత్, అంటే గుండ్రంగా ఉండేటువంటి నోరును కలిగినటువంటి పుర్రె లేని సకశేరుకాలు. దీస్ ఆర్ మెరైన్ డ్వెల్లర్స్, సముద్రాల్లో ఉంటాయి. ఇది చూద్దాం. ఫస్ట్ వన్ పెట్రోమైజాన్. లెఫ్ట్ సైడ్ ఐఎమ్ రైటింగ్ పెట్రోమైజాన్, రైట్ సైడ్ మిక్సిన్. కొన్ని పాయింట్స్ చూద్దాం. పెట్రోమైజాన్ ఏమంటా ఉంటాం? లాంప్రే అంటాం. ఏంటి? లాంప్రే. మిక్సిన్ ఏమంటాం? హ్యాగ్ ఫిష్. ఏంటది? హ్యాగ్ చేప, హ్యాగ్ ఫిష్. ఫస్ట్ ఇది, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లాంప్రే అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ హ్యాగ్ ఫిష్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ మెరైన్ డ్వెల్లర్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో మెరైన్ డ్వెల్లర్. ఇదేంటి? సముద్రంలో ఉంటుంది. బట్ ఫర్ బ్రీడింగ్ పర్పస్ ఇట్ మైగ్రేట్స్ టు ఫ్రెష్ వాటర్. అర్థమైందా? గుడ్లు పెట్టేటప్పుడు ఆ బ్రీడింగ్ సీజన్ లో ఇట్ మైగ్రేట్స్, మూవ్స్ టు ఫ్రెష్ వాటర్, నదుల్లోనికి వెళ్తుంది. సచ్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఈజ్ నోన్ యాజ్ అనాడ్రామస్ మైగ్రేషన్. అనాడ్రామస్ వలస అని అంటాం. అర్థమైందా? ఇట్ రిమైన్స్ ఇన్ మెరైన్ వాటర్ త్రూ అవుట్ ద లైఫ్. అర్థమైందా? సముద్రంలోనే జీవితాంతం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చూసాం? పెట్రోమైజాన్ ఏమన్నాం మనం? లాంప్రిన్. వెరీ గుడ్. మిక్సిన్ ఏమన్నాం? హార్ట్ ఫిష్. మిక్సిన్ ఏమన్నాం? హార్ట్ ఫిష్. హ్యాగ్ ఫిష్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాం? It is marine dweller and reproduction is marine fresh water. Andrins merizin. ఇది ఎనాడ్రామస్ మైగ్రేషన్ ని చూపిస్తుంది. ఫ్రెష్ వాటర్ లోకి వెళ్తది ప్రత్యుత్పత్తి నిమిత్తం. ఇది మట్టికి సముద్రపు నీటిలోనే ఉండిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఓ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఏమనుకున్నాం? దీంట్లో రెండు పృష్ఠవాజాలు ఉంటాయి, కానీ ఇందులో పృష్ఠవాజాలు ఉండవు. కానీ ఏముంది? ఉదర మధ్యవాజం అనేది ఉంది. ఓకే, ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో బాడీ వేసుకున్నాం మనం డయాగ్రాము. స్తూపాకారంగా ఉంది, స్తూపాకృతిలో పొడవుగా ఉంది. ఇది ఎలా ఉంది? ఈల్ చేపలాగా ఉంది. బాడీ షేప్ సిలిండ్రికల్ ఎలాంగేటెడ్, పొడవుగా స్తూపాకృతిలో ఉంది. ఇదేమో ఈల్ లాగా ఉంది. తెలుస్తుందా? నెక్స్ట్ ఇవి ప్రౌఢ జీవులు, పరాన్న జీవులు అంట. ప్రౌఢ జీవులు అంటే ల్యాంప్రేలు బ్లడ్ సకింగ్, రక్తాన్ని ఆహారంగా గ్రహిస్తాయి. అలాంటి వాటిని ఏమంటారు? శాంగ్వివోరస్ పారాసైట్స్. శాంగ్వివోరస్, రక్తాన్ని పీలుస్తాయి. వాటిని ఏమంటారు? శాంగ్వివోరస్ పరాన్న జీవులు అంటారు. ఓకే, లార్వా మట్టికి స్వేచ్ఛాజీవి. ఇక్కడ మట్టికి ఇది ఏం చేస్తుంది? కుళ్ళిపోతున్నటువంటి లేదా పాడైపోయినటువంటి జంతు కళేబరాల్ని ఆహారంగా తీసుకుంటుంది. ఇట్ ఫీడ్స్ ఆన్ డెట్రిటస్, డికేయింగ్ డెడ్ ఆర్గానిజమ్స్ యాజ్ ఎ ఫుడ్. ఇక్కడతోటి ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంటిన్యూషన్ చూద్దాం. మళ్ళీ క్లాసులు ఉన్నాయి కదా, మీకు క్లాస్ ఉంది, నాకు క్లాస్ ఉంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే రైట్. ఓకే అప్పుడు ఎప్పుడు ఎవరికి కావదు.